విగ్రహాన్ని చూపించి చెప్తున్నట్టు చెప్పట్లా, రాముడే. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఎవరనుకుంటున్నావు? సూర్యవంశంలో పుట్టాడు. ఎందుకు ఆ మాట అనాలి? సూర్యవంశంలో పుట్టాడని ఎందుకు అనాలి అంటే, సూర్యవంశంలో పుట్టినటువంటి చక్రవర్తులలో ఏ ఒక్కరి పేరు తలుచుకున్నా ఆ రోజు చేసిన పాపం కూడా పోతుంది. అంతటి మహితాత్ములు. అందుకే మీరు శ్రీరామాయణం పరిశీలిస్తే, రామాయణం బాలకాండలో సీతారామ కళ్యాణం మనం అనుకున్నంత తేలిగ్గా ఏం అయిపోలేదు. నిజానికి మనందరం సీతారామ కళ్యాణం అంటే ఏదో రాముడు ధనుర్భంగం చేసేశాడు, వెంటనే జనక మహారాజు గారు కలశ తీసుకొచ్చేసాడు, కన్యాదానం చేసేశాడు, ఆవిడ మెల్లో వరమాలు వేసింది అనుకుంటారు. అలా ఏం జరగలేదు సీతారామ కళ్యాణం. రాముడు నేను తీసుకోనని చెప్పాడు సీతమ్మని, నాకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభూ. నా తండ్రి ఉన్నాడు దశరథుడు, అయోధ్యని పరిపాలించే రాజు. మా నాన్నగారు చెప్పాలి కోడలెవరో. నేనేవండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి? శివధనుర్భంగం చేశానంటే క్షత్రియుణ్ణి ధనస్సు ఎక్కుపెట్టాను, మా నాన్నగారికి కబురు చేయండి అన్నాడు. అంటే మా దశరథుడు 4 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చి అప్పుడు వివాహం చేసుకోవలసి వస్తే ఏదో శివధనుర్భంగం చేసేశాడు, సీతమ్మ అయోనిజ, అందుకని ఇద్దరికీ పెళ్లి చేసేద్దామని అనలేదు. అసలు ఈ 2 వంశములు సరిపోయాయా పెళ్లి చేయడానికి? అప్పుడు పెళ్లి చేద్దామన్నారు. ఇక్ష్వాకు వంశం గొప్పతనం ఎవరు చెప్పాలంటే వశిష్ఠ మహర్షి చెప్పాడు, బ్రహ్మర్షి. ఆ వంశం గురించి చెప్తే నేను తరిచిపోతానయా అని ఆయన లేచి ఆ రవికులుడితడు, ఆ సూర్యవంశం ఎంత గొప్పదో చెప్పాడు. నేను ఎప్పుడో చదివాను సుమండి, అవ్యక్తము, అసలు ఈ సృష్టి లేని రోజుల్లో అవ్యక్తము నుండి బ్రహ్మ నుండి కాశ్యపుడు, కాశ్యపుడి నుండి సూర్యుడు, సూర్యుడి నుండి మనువు, మనువు నుండి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి యవనాశ్యుడు, యవనాశ్యుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్, ప్రసేనజిత్తుకి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి ఏయాతి, ఏయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథ మహారాజు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇది ఆ వంశం. ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి రాజులు అంత గొప్పవాళ్ళు.